హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో ఇన్విజిబుల్ చైన్ చూపిస్తున్నాను. చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఇప్పుడైతే ఈ చైన్ అనేది ఈజీగా లాకెట్తో విత్ చైన్తోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక చైన్ ఉంటేనే మనం లాకెట్ చేసుకోవచ్చు, అలానే మనము చైన్ని కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. కొన్ని ఏవైతే చూపిస్తున్నానో ఇవన్నీ ఉంటే సరిపోతుంది. 2mm క్రిస్టల్ బీడ్స్, అలానే లాక్ బీడ్స్, 5mm బ్లాక్ బీడ్స్, అలానే మనము చీర కొంగులకి తెచ్చుకుంటాం కదా, అవి నేను లాస్ట్ వీడియోలో చూపించాను చీర కొంగుకి వాడానని. అవి కొన్ని ఉంటే నేను ఇప్పుడు లాకెట్కి వాడుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే వైర్ ఉంటుంది కదా ఇన్విజిబుల్ చైన్ది, ఆ వైర్ని కొంచెంగా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను కింద వైపున. మీ దగ్గర క్యాప్ వైర్స్ అనేవి ఉంటాయి. క్యాప్ వైర్స్ అనేవి 2 సైడ్స్ ఉంటాయి. అవి ఆన్లైన్లో ఉంటాయి మీకు అవైలబుల్గా. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇలా ఎక్కించుకోవడానికి అవైనా తీసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఒకటే వైర్తో ఇలా చేసుకోవచ్చు అనమాట. కింద వైపున కొంచెం 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత 2mm క్రిస్టల్ బీట్ ఉంది కదా, అది వేసుకొని గోల్డ్ బీట్ వేసుకొని నేను పూస చెప్పాను కదా పొడవుది, అది వేసుకున్నాను. ఆ తర్వాత 5mm క్రిస్టల్ బీట్ వేసుకున్నాను. ఇంకా కొంచెం వైర్ ఉంది కదా, దాన్ని తిప్పుకోవడానికి ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత మన దగ్గర స్ట్రాంగ్ మెటల్ ఉంటుంది కదా ఏదైనా, నేనైతే నీడిల్ని వాడుతున్నాను. మీ దగ్గర వేరేది ఏదైనా ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా 2 టైమ్స్ టు 3 టైమ్స్ మనము జస్ట్ సూది నుంచి కింద వైపుకి తిప్పుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఎందుకంటే సూదిని మనం పెట్టాం కదా, అక్కడ రౌండ్ షేప్ వస్తుందన్నమాట. అక్కడ మనం తిప్పాల్సిన అవసరం లేదు. పై వైపున కాదు, లోపల వైపుకి. అంటే ఎక్కడైతే మనకి లాకెట్ వస్తుందో అంటే కింద వైపుని తిప్పుకుంటే మనకి లాకెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలానే సేమ్ ఒక 5 రెడీ చేసి పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ వైర్ని తీసుకోండి. ఇన్విజిబుల్ చైన్కి వైర్ అనేది మనకి మీషోలో ఈజీగా దొరుకుతుంది. మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి. 5 నుంచి 6 వరకు చైన్స్ అనేవి ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. కొంచెం మెటీరియల్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను టూల్స్ చూపిస్తున్నాను కదా వాడేవి, అవి లేకపోయినా కూడా మీరు చేసుకోవచ్చు. కట్టర్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, అది కాకపోయినా మన దగ్గర నెయిల్ కట్టర్ ఉంటుంది కదా, దాంతో కట్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రెషర్ కావాలనుకుంటే మనకి ట్విజర్ టైపు, లేదంటే ఏదైనా దాంతో కటింగ్ బ్లేడ్ అయినా ఉంటుంది కదా, దాంతో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. చిన్న వాటితోనే మనము ఇంట్లోనే ఉన్న వాటితో చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది, కానీ లుక్ మాత్రం చాలా ట్రెండింగ్గా ఉంటుంది. నేను మీకు ఫైనల్ లుక్లో చూపిస్తాను ఎలా ఉంటుందో. అయితే ఫస్ట్ అయితే నేను బ్లాక్ బీడ్స్ ఎక్కించుకున్నాను. ఆ తర్వాత 5mm బ్లాక్ బీడ్స్ ఉంది కదా, అది ఎక్కించుకున్న తర్వాత లాకెట్ రెడీ చేసుకున్నాం కదా, అది ఎక్కించుకొని మళ్ళీ అటువైపు ఇటువైపు బ్లాక్ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, మగ్గంకి వాడతాం మనం షుగర్ బీడ్స్ అనేవి. ఆ షుగర్ బీడ్స్ గోల్డ్ వేసుకున్నాను అటు ఇటు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు గోల్డ్ బీట్ వేస్తున్నాను కదా, అది గోల్డ్ బీట్ కాదు, లాక్ బీట్ అనమాట. లాక్ బీట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇన్విజిబుల్ చైన్కి, లేకపోతే మనకి లాకెట్ అనేది నిలవదు, అటు ఇటు కదులుతూ ఉంటుందన్నమాట. అందుకోసమని లాక్ బీట్, అలానే చైన్ ఏదైతే ఉందో మనకి ఇన్విజిబుల్ చైన్, అవి కూడా ఆన్లైన్లో ఉంటాయి. ఈ రెండింటికి మనం డబ్బులు పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఒక 5 నుంచి 6 వరకు ఇన్విజిబుల్ చైన్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఇంకా షుగర్ బీట్స్ అయితే చాలానే వస్తాయి, వాటిని అయితే నెక్స్ట్ చైన్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫస్ట్ లాకెట్ అయితే రెడీ అయిపోయింది. మరి పక్కకు కూడా లాకెట్స్ ఉంటాయి కదా, వాటి కోసమని సేమ్ ఇదే మెథడ్లో పక్కకు కూడా చేసుకోవాలన్నమాట. కొంచెం గ్యాప్ వదిలేసి మెడ ఎంత ఉందో అంతవరకు తీసుకోండి. మీకు ఎంత కావాలో, అంటే మనకి పై వైపుకి మాత్రమే చైన్ అనేది మంచిగా కనిపిస్తుంది కాబట్టి మీకు పై వైపున పూర్తిగా కావాలా, లేదంటే కొంచెం కింది వైపుకి కావాలా అనేది సైజ్ చూసి కట్ చేసుకోండి. వేస్ట్ మాత్రం చేసుకోకండి చైన్ని, అదే వైర్ని. ఎందుకంటే వేస్ట్ చేసామనుకోండి మనకి మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. కొంచెం తప్పుపోయినా లాక్ బీట్ కూడా ఒక్కసారి లాక్ చేసామనుకోండి మళ్ళీ కదలదది. అప్పుడు చూసి కరెక్ట్గా లాక్ చేసుకోండి. లాక్ చేసుకోవడం కూడా, ఎందుకంటే ఒక్కసారి లాక్ చేసామనుకోండి మళ్ళీ అది కదలదనమాట, మనకి బయటికి తీయడానికి కూడా రాదు. అందుకోసమని మళ్ళీ చెప్తున్నాను నేనైతే. ఒక్కసారి లాక్ చేసుకున్న తర్వాత అది మాత్రం కదలదు. గట్టిగా లాక్ చేసుకున్నారంటే జస్ట్ నార్మల్గా కొంచెం ప్రెస్ చేసుకున్నారనుకోండి బయట వైపుకి రావడానికి ఈజీగా ఉంటుంది, కానీ షేప్ మాత్రం పోతుందనమాట. ఒకసారి లాక్ చేసామంటే సేమ్ ఇటువైపు కూడా, అంటే రైట్ సైడ్ ఎలా ఉంటుందో లెఫ్ట్ సైడ్ కూడా అదే పొజిషన్లో చేసుకోండి. కొంచెం దూరంగా చేసుకుంటే రైట్ సైడ్లో కూడా దూరంగా చేసుకోండి. సేమ్ ఒకే సైజులో అటువైపు ఇటువైపు ఉంటేనే లాకెట్ అనేది బాగుంటుందన్నమాట చూడడానికి. దూరంగా ఉంటే మనకి ఎక్కువగా లుక్ అనిపించదు. ఇంకా 3 లాకెట్స్ కూడా చేసుకుంటున్నారు. మీకు వీలైనంత వరకు 3 చేసుకోవచ్చు, 7 చేసుకోవచ్చు, కొంచెం అంటే కొంచెమే గ్యాప్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత లాకెట్ అంతా రెడీ అయిపోయింది. నేను ఎస్ షేప్లో హుక్ చేసుకున్నాను, ఎందుకంటే మనకు తగిలించుకోవడానికి ఉండాలి కదా సపోర్ట్గా, అందుకోసమని. ఫస్ట్ లాక్ బీట్ ఎక్కించుకొని తర్వాత 8 షేప్లో ఉన్న హుక్ని ఎక్కించుకొని ఆ తర్వాత లాక్ బీట్ని మనము ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే మీకు లాక్ బీట్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది ఎలా లాక్ చేసుకోవాలో. ఆ తర్వాత అటువైపు కూడా మీ దగ్గర జంప్రింగ్స్ ఉంటే జంప్రింగ్స్ ఎక్కించుకోండి. నా దగ్గర జంప్రింగ్స్ లేవు, నేను జంప్రింగ్స్ అనేవి వాడకుండా జస్ట్ వైర్తోనే చేసుకుందామని ఇలా స్ప్రింగ్ని అయితే చేసుకుంటున్నాను రౌండ్గా. లాక్ బీట్ వేసేసుకొని ప్రెస్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. అప్పుడు మనకి లాకెట్ అనేది లాక్ చేసుకోవడానికి కరెక్ట్గా వస్తుందన్నమాట రౌండ్ షేప్లో. ఇంక ఇలా చైన్ అయితే రెడీ అయిపోయింది. మీరే చూస్తున్నారు కదా, చూడడానికి ఇంత బాగుంది, వేసుకుంటే ఇంకెంత బాగుంటుందో. ఇదైతే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, బ్లాక్ అనే కాదు వైట్ కూడా వేసుకోవచ్చు. అసలు వైట్ కూడా వద్దు, ఏదే వద్దనుకుంటే గోల్డ్లోనే ట్రై చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది చైన్ అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నెక్స్ట్ వీడియోస్ కోసం.
థ్యాంక్ యూ.